హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి నెత్తళ్ళు ఫ్రై అండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. ముందుగా నెత్తళ్ళని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. తలలు అలాగే దానికి ఉన్న పులుసుని కూడా శుభ్రంగా కల్లుప్పు వేసి కడుక్కుంటే పోతుందండి. దీంట్లోనే చిటికెడ పసుపు వేసుకోండి. స్పైసీ ఎక్కువ వేసుకొని అప్పుడే నెత్తళ్ళు ఫ్రై అనేది బాగుంటుంది. నేను వచ్చేసి 2 స్పూన్ల కారాన్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ అండి. ఏం లేదండి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. కావాలి అంటే ఆ మసాలా పేస్ట్ని 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. మీరు స్పైసీ ఎక్కువ తింటాను అంటే 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మొత్తం ఒక్కసారి నెత్తళ్ళకి బాగా పట్టేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాక మళ్ళీ ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోండి. ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని కూడా వేసేసాక ఇంకొంచెం సేపు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే 2 స్పూన్లు మైదా పిండిని వేసుకోండి. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇందులోనే శనగపిండిని కూడా వేసుకోండి. కావాలంటే కార్న్‌ఫ్లోర్ వేసుకోండి, లేదంటే శనగపిండిని కూడా వేసుకోండి. ఇందులో 1 స్పూన్ శనగపిండిని అయితే వేసుకున్నాను. మీకు కార్న్‌ఫ్లోర్ కావాలి అంటే దానిని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం చేప ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోండి. అది నెత్తళ్ళకి పట్టేలా కలుపుకోవాలి. కావాలి అంటే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సేపు పక్కన పెట్టండి. కావాలి అంటే అప్పటికప్పుడు చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక నెత్తళ్ళని అయితే వేసేసుకోవాలండి. కావాలి అంటే ముందు రోజు నైటే ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది. లేదు అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒకవైపు వేగాకనే రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ఎక్కువసేపు పట్టదండి, వెంటనే వేగిపోతాయి. అలాగే మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చేప అనేది వేగదు, కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఇవి బాగా వేగాయి అనుకున్న తర్వాత కన్నాల గరిటెలోకి తీసేయండి. ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే సెపరేట్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ నెత్తళ్ళు ఫ్రై అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ వెళ్తా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి.